రాజారాం గారు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. నిరుద్యోగులు నిజంగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత, సరే వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, మీరు 2 లక్షలు ఇస్తామన్నారు ఏడాదిలోనే, ఇప్పటికి మీరు ఇచ్చింది ఒక్క ఉద్యోగం కూడా లేదు. 30,000 ఇచ్చామని చెప్తున్నారు, దాని నోటిఫికేషన్ మీరు కాదు ఇచ్చింది, ఎగ్జామ్స్ నిర్వహించింది కూడా మీరు కాదు. అది నిరుద్యోగుల నుంచి వస్తుంది, రాజకీయ పార్టీల నుంచి కూడా వస్తుంది, అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ వాయిదాల విషయంలో ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోతున్నారు, ఇది వాయిదా వేయాలంటున్నారు. డిఎస్సి ఎలాగో ఎల్లుండే ఉంది ఎగ్జామ్ 18th రోజు, కాబట్టి అది వాయిదా పడదు, తేలిపోయింది. గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉన్నట్లయితే కొంత ప్రచారం జరుగుతుంది, వాళ్ళ డిమాండ్ కూడా అది. వాయిదా వేయడంతో సరిపెడతారా? గ్రూప్ 2 పోస్టులు పెంచాలనేది ప్రధాన డిమాండ్ వాళ్ళది. ఆ పోస్టులు పెంచుతారా? ఎందుకంటే మీరు పెట్టిన లక్ష్యమే, మీ మేనిఫెస్టోలో ఉన్న అంశమే 2 లక్షల ఉద్యోగాలు. ఇంకా 4 నెలలే ఉంది మీకు సమయం. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా? భర్తీ అవుతాయా? సాధ్యమే, అవుతాయి, 100% అయితే. ఎందుకంటే మాకు ఒక స్పష్టత ఉంది, అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 289 సంస్థలతో కూడి సేవ చేస్తాను. 3.5 లక్షల మంది, అంటే ఒక అటు ఇటు 10,000 మంది, 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. అందులో అంగన్వాడీ నుంచి మన హోంగార్డులు కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందేవాళ్ళు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు సంబంధించిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు. అంటే 7 లక్షల మంది ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. సిఆర్ బిస్వాల్ కమిటీ 1,97,000 ఉద్యోగాలు పిఆర్సీ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగాలు తొలి అసెంబ్లీ కేసీఆర్ గారు తొలి ప్రభుత్వంలో కూడా నేనే ఆర్ట్స్ కళాశాల దగ్గర 1000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు అంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అంటే శ్వేతపత్రం అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి ఆ రోజు ఈటల రాజేందర్ గారు 1,07,000 ఉద్యోగాలు ఉన్నారు. నిరుద్యోగులు మోసానికి గురయ్యారు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో. ఆ మోసం, ఆ తప్పిదాలు జరగకూడదు. 30,000 ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా, లేకపోతే మేము 5 ఉద్యోగాలు ఇచ్చినవా, ఓపిక పట్టండి. పారదర్శకత లేదు మీ దగ్గర. ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చి ఎన్ని హత్యలు జరిగినాయి, సీరియల్ మర్డర్స్ జరిగినాయి, ఇంకా దేయాలి ఆ కేసు. అట్లనే దొడ్డిదారులు తొలి నోటిఫికేషన్ సింగరేణి ఉద్యోగాలు నేను పోరాటం చేసిన, సిబిసిఐడి ఎంక్వైరీ అన్నారు, దోషులు ఎవరో తేల్చలేదు. ఉద్యోగాలు భర్తీ ఉద్యోగులకు నమ్మకం లేదు. కష్టపడి చదివి ప్రతిభావంతుడైనటువంటి నిరుద్యోగి నమ్మకం వాళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేశారు కాబట్టి నిరుద్యోగుల రుణం తీర్చుకుంటారంటే వీళ్ళు వద్దని అడ్డుపడుతున్నారు. ఒక పక్క అశోక్ అసలు ఆయన ఏందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అశోక్ దగ్గర నాకు ఒక ఫోటో ఉంది, ఆయన చెప్పాలి సమాధానం. ఒక పక్క కాంగ్రెస్కు ప్రచారం చేసిన అంటాడు, మరి అదే చేసిండు అంటాడు. మరి ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డికి ప్రచారం చేసిండు గెలుపు కోసం. మరి ఈ ఫోటో ఉంది, ఇది ఎప్పటిదో ఆయన చెప్తాం, మేము కూడా ఆధారాలతో సహా నిరూపిస్తాం. ఈ ఫోటో ఒకసారి చూడండి. అశోక్ గారు, మీరు విద్యార్థులను తీసుకుపోయి కండవాలు కప్పించి ఆడ కూర్చొని ఆయన కండవా కింద పెట్టి ప్రచారం చేశారు. అంటే 2 పదుల్లో ఉన్నాయి. అశోక్ గారు లక్ష్యం ఏంటంటే, అశోక్ గారు వాస్తవంగా ఎవరు చేయాలండి ఉద్యమాలు? నిరుద్యోగ సమూహంలో ఉన్నవాళ్ళు, విద్యార్థి పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేశారంటే అర్థం ఉందండి. ఒక పక్కన అది లాభమా నష్టం, ఆన్లైనా ఆఫ్లైనా, ఒక 150 మార్కులు తెలంగాణ పేపర్కి గ్రూప్ 2లో నువ్వు కోచింగ్ ఇచ్చుకుంటా, ఒక పక్క మరి అందరు యాప్ అమ్ముకుంటా, మరి ప్రభుత్వం మీద పోరాటం చేయటం ఏంటంటే గతంలో అన్న పడగొట్టాలని. అప్పుడు ఏంది సమస్య? సహజ సిద్ధమైన సమస్య ఆ రోజు, కృత్రిమ సమస్య కాదు. ఆ రోజు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాలేదు. ఒక్కొక్క అంశాలను కూడా ప్రాధాన్యంగా టీచర్ ఉద్యోగాలండి ఎందుకు మేము వాయిదా వేయట్లేదండి? నేను రాత్రి వీళ్ళు పోతే ఎందుకు తరిమి కొట్టారు ఒక్కొక్కరిని? టీఆర్ఎస్ వాళ్ళని ధర్నాలో, అంటే చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు దూరదామని, ఆక్రమించుకుందామని ఇటు బీజేపీ వాళ్ళు పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు పోయారు. కోచింగ్ సెంటర్ కొంతమంది పోతే మీరు మాకు అక్కర్లేదని ఆ నుంచి పంపించారు. ఎందుకు? వీళ్ళ గుట్టంతా రట్టు అయిపోయింది. వీళ్ళు లీడర్లు కావటం కోసం, ఎమ్మెల్సీలు కావటం కోసం ఒక్కరోజు 10 రోజులు దీక్ష చేసి నేను ఎమ్మెల్సీ పోటీ చేసిండు. ఇంకో ఆయన అకస్మాత్తుగా బక్కా జడ్సిన ఆయనకి అయితే అసలు ఆయన విద్యార్థి నిరుద్యోగ సంబంధమే లేదు. ఆయన ఎక్కడ, ఆయన యూనివర్సిటీలో ఎక్కడ చదువుకున్నాడు? విద్యార్థుల ఉద్యమానికి రాహుల్ గాంధీలా మద్దతు తెలపడం వేరు, రేవంత్ రెడ్డిలా మద్దతు తెలపడం వేరు. వీళ్ళే నేను చెప్తాను, వీళ్ళే నిరుద్యోగులు లెక్క ఒక పార్టీ అండి. మేము విద్యార్థి సంఘం ఆహ్వానిస్తాం, వచ్చి కూర్చుంటారు, ఎన్ఎస్ఏ లేకపోతే ఇంకేదో ఉంటుంది, నిరుద్యోగ చేసి ఉంటుంది. ఇక వీళ్ళే లీడర్ కావటం కోసం, వీళ్ళ కోచింగ్ పెరగటం కోసం, యూట్యూబ్లో వ్యూవర్స్ పెరగటం కోసం అట్లా ఆదాయం ఇట్లా ఆదాయం ఎమ్మెల్సీలో పోటీ చేయాలి. ఇట్లా వీళ్ళ స్వార్థం ఉంది. అంటే అశోక్ గారు
మీరు ముఖ్యమంత్రి గారి పట్ల అనుచితంగా మాట్లాడారు అన్న దొంగనా కొడుకు అన్నది ఎవరిని అంటున్నా తెలంగాణ ఉద్యమంలో చంపి రాజకీయం చేశారు ఇప్పుడు కూడా మొన్న ఏమన్నారు తెలుసా మొన్న కూడా భూ కబ్జాదారులు టీఆర్ఎస్ కండవ వేసుకుని నిరుద్యోగులు అవతారం ఎత్తి నిరుద్యోగుల్ని మానసికంగా అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని వాళ్ళు చూసి చచ్చిపోండి అనే ప్రయత్నాలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ వచ్చింది మా దగ్గర రిపోర్ట్ ఉంది ఎవడెవడు కండవాలు గొప్పని ఓయూలో నిరుద్యోగ ఉద్యమంలో చొరబడి అసాంఘిక శక్తుల మీద అన్ని కూడా బయట ముఖ్యమంత్రి వీధి రౌడీ అన్నాడు నేను ఏమంటారు దాన్ని ఉపసంహరించుకో పద్ధతి కాదు అది తప్పు ఎవరు ఆయన ఎందుకనంటే ఎవడైతే విద్యార్థుల్ని చంపాలని చూసారో అది బయటకు ఆయన చెప్పలేదు చంపి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాంగ్రెస్ లేకపోతే సొంత పార్టీ పెడతారా ఫస్ట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు అది క్లారిటీ ఇవ్వాలి రేపు మళ్ళీ కరీంనగర్ లో పోటీ చేయాలి జీవన్ రెడ్డి గారిది ఖాళీ అయితే మళ్ళీ అందులో పోటీ చేయాలి ఆయన మీద ఆర్గ్యుమెంట్ కాదు నేను సహసిద్ధంగా చెప్తున్నా ఉద్యమం వాళ్ళందుకే ఎందుకు పంపించారని అశోక్ నగర్ పోతే మీరు ఎవరు రావద్దన్నారు మా ప్రాధాన్యత మమ్మల్ని చెప్పండి ఇప్పుడు మా ఉద్దేశం మాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి వేగవంతంగా పారదర్శకంగా పక్కడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చూపించాలి గ్రూప్ 1 విషయంలో ఏలెత్తి చూపలేకపోయారు ఎవరు కూడా ఆ విధంగా నిర్వహించారు అయితే ఉపాధ్యాయుల పరీక్ష ఉపాధ్యాయుల టీచర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని త్వరగా పాఠశాలకు పంపాలి ఎందుకంటే దాదాపు 30,000 పాఠశాలలు 25-26 లక్షల మంది పేద పిల్లలు టీచర్ లేక గురువులు లేక వాళ్ళ స్కూళ్ళకు పోటీ స్కూళ్ళు మూతపడే పరిస్థితి వస్తున్నాయి 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అదే అంటున్నా మేము అది చేస్తామంటున్నా 25,000 కన్నా ఒక ఉద్యోగాన్ని ఎక్కువ వేసి మేము చూపిస్తాం రేపు హరీష్ రావు రైతు రుణమాఫీ విషయంలో రాజీనామా చేస్తాం వాయిదా లేదు డిఎస్సి విషయంలో ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది ఇక రేపు సంగతి నేను చెప్పలేను ఇప్పటి వరకు అయితే గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది ముఖ్యమంత్రి గారు 2 విషయాల్లో సానుకూలంగా ఉన్నారు డిఎస్సి అంశంలో కూడా కానీ మనకు అది ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఎప్పుడో పాతయి ఈ ప్రభుత్వంలో బూజు దులుపుకోవాలి అసలు ఆ గత ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలన్నీ కూడా కావు చేసి ఉద్యోగాల క్యాలెండర్ పెట్టి ఈ సమస్య పరిష్కారం నిరుద్యోగ సమస్యల పరిష్కారం చూపాలనేటువంటి యూనివర్సిటీలో ఉద్యోగాలు నింపలేదు బోధనేతర సిబ్బంది 12 యూనివర్సిటీలో పెడితే అక్కడ ఉద్యోగ కల్పన ఒక్క నిమిషం ఆగాలి ఎందుకంటే ఇది మన రాజకీయ చర్చ లాగా ఉంది కాబట్టి ఆల్రెడీ కాల్స్ కూడా వస్తున్నాయి నిజంగా ఆస్పిరెంట్లు గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుందాం మెంటల్ టార్చర్ పెడుతున్నారు సార్ నీకు శుభాకాంక్షలు ముందుగా గ్రూప్ 1 నువ్వు క్వాలిఫై అయినందుకు ప్రిలిమ్స్ పాస్ అయినందుకు ఇప్పుడు మీరు ఎందుకంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీరు కోరుకున్న విధంగానే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు ఆగస్టు 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఉన్నది ఆ నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోబోతున్నారు కాకపోతే దాన్ని ఒక పద్ధతిగా ప్రణాళిక 20 రోజులు ఎందుకు అయిందంటే మళ్ళా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటే డిఎస్సి రాసిన వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించాలని వాళ్ళు కూడా 70-80% మంది రాస్తారు వాళ్లకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కానీ ఆ తేదీలు చెప్పాల్సింది ఏంటంటే రేపు మేము మార్చే డేట్లో నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ మొదటి వారంగా నేను కరెక్ట్ గా ఒక్క నిమిషం మీరు అన్నదే అడుగుతున్నాను జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి ఉంది ఆగస్టు 7 రోజే గ్రూప్ 2 ఉంది ఎలా ఒక్క రోజులో గ్రూప్ 2 వెళ్ళాలి డిఎస్సి నుంచి శాస్త్రీయబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి పడకుండా ముందెందుకు మర్చిపోయారు ఫెయిల్యూర్ ఎవరిది ఇది ఫెయిల్యూర్ ఎవరిది డేట్లు ఇచ్చారు కదా మీరే కదా గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు 2 రోజుల గ్యాప్ తో డిఎస్సి నేను చెప్పేది మేమేమనుకున్నామంటే మా ప్రాధాన్యతలు ఏమున్నాయంటే ఈ పరీక్షలు పాత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లన్నీ తొందరగా అవగొట్టి ఉద్యోగాల సమస్త సమస్యగా అవగొట్టుడు ముఖ్యమా ఉద్యోగులకు లీకులతో గ్రూప్ 1 ఏం జరిగిందో మనకు అందరూ ఏం జరిగిందో ఆ పరీక్ష పెట్టాలి అదే విధంగా గ్రూప్ 2 నిర్వహించాలి ఈ గత నోటిఫికేషన్ తొందరగా అవగొడితే ఆగస్టు 24, 25, 26 మేము ఉద్యోగాల క్యాలెండర్ పెట్టబోతున్నాం అందులో కూడా ఉద్యోగాలు భర్తీ క్యాలెండర్ ఎందుకు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేసాం తెలుసా అడిగారు సంతోష్ ఒక అభ్యర్థి మనకు అందుబాటులో ఉన్నారు సిరిసిల్ల నుంచి అనుకుంటా సంతోష్ చెప్పండి మా ప్రధానమైన డిమాండ్ సార్ గ్రూప్ 2 గ్రూప్ 3 కొన్ని పోస్టులు పెంచి సేమ్ సిలబస్ సార్ అది
ఆ నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ పెడితే మేము అక్టోబర్ లోపు మంచి హ్యాపీగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతాం సార్. మా ఎన్నో సంవత్సరాల కల్లా సార్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని. బట్ ఇప్పుడు ఆగస్ట్ లో గ్రూప్ 2 పెట్టడం వల్ల ఇటు మేము గ్రూప్ 2 కు ప్రిపేర్ కాలేక, అటు గ్రూప్ 1 మెయిన్స్ కు ప్రిపేర్ కాలేక మాకు టైం లేదు సార్. ఇదే సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 ఒకే మంత్ లో విత్ ఇన్ ది 1 వీక్ స్పాన్ ఆఫ్ టైమ్ లో పెట్టినా కూడా మాకు ఇబ్బంది ఏముండదు సార్. ఆ లోపు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాం. గ్రూప్ 1 అయిపోయినాక 20-25 డేస్. ఒకేలా ఉంది. మీరు చదువుకోండి, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఏకాగ్రత చదవండి, గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించండి. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. కానీ ఇట్లాంటి కొన్ని శక్తుల ఉచ్చులో పడొద్దని. సానుకూలం కాదు, ఫైనల్ గా రిజల్ట్ ఉన్నదా లేదా త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటది. మేము డిఎస్సి విషయంలో స్పష్టంగా ఉంటే ఈ రోజు వరకు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 2 లక్షల పైచిలకు మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 2 విషయం నిన్న సాయంత్రం తెలియదు, మేము వీడియోలో ప్రచారం చేసుకోవచ్చు. నిజమైనటువంటి రాజకీయ నిరుద్యోగులు కాకుండా నిజమైనటువంటి నిరుద్యోగులు ఎవరైతే అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, ఎక్కడెక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నారో అందుబాటులో ఉన్న నిరుద్యోగులందరితో కూడా పిలిపించి ఇదే అభిప్రాయాలు తీసుకున్నాం. మేము నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలి. ఎందుకు అడుగుతున్నాం అంటే వెబ్ నోట్ రావాలి, మాట్లాడదాం. వాళ్ళ అభిప్రాయాలు అన్ని విన్న తర్వాత మనం ఇంకా బాగా మాట్లాడచ్చు. మనోదర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ తర్వాత కొద్ది గ్యాప్ లోనే, అంటే 2 రోజుల గ్యాప్ లో గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 3కి వచ్చే వరకు ఆగస్టు 7-8 గ్రూప్ 2 ఉంటే గ్రూప్ 3 17 నవంబర్ ఉంది. చాలా గ్యాప్ ఉంది. ఆ మధ్యలో గ్రూప్ 1 తెచ్చారు మెయిన్స్. ఆ రెండింటి మధ్యలో వీళ్ళు అడుగుతుంది గ్రూప్ 2 గ్రూప్ 3 2 ఒకే సిలబస్. అది కొంచెం లేట్ గా పెట్టండి. డిఎస్సి రాసిన వాళ్ళు ఆలోచన చేసే అంటే ముందు ఆలోచన చెయ్యక ఈ గొడవలు అవుతున్నాయా? అంటే ముందు విద్యావేత్తలు, విద్యాశాఖ మంత్రి లేకపోవడమే ప్రాబ్లం అయిందా? విద్యాశాఖ మంత్రి లేకపోవడం కారణమైందా? విద్యాశాఖ మంత్రి లేకపోవడం, అధికారులు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, అధికారులు ఫెయిల్ అయ్యారా? అధికారులు ఫెయిల్ అయ్యారా? ఎందుకు ఫెయిల్ ఒక్క నిమిషం, ఉన్నటువంటి ప్రతిపక్షాలు రాజకీయ క్వశ్చన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే క్వశ్చన్ అడగనివ్వండి. వాళ్ళది కాదు, విద్యార్థుల తరఫునే నేను అడుగుతున్నాను. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి విద్యాశాఖ అధికారులు ఎవరో నిర్ణయించారు. నెక్స్ట్ 2 రోజుల వ్యవధిలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్పటి వరకు డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉంటారు, రాసి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు 2 రోజుల్లోనే గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి అందులో దాదాపు 90% ఈ ఎగ్జామ్ రాస్తారు. అది ఆ మాత్రం అవగాహన లేకుండా పోయిందా అని పెట్టారు. అందుకే ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే తొందరగా నీకు జరగట్లే, నీకు జరగట్లే, నీ రాజకీయం కావాలి దీని గురించి చెప్పని, ఏం కావాలా? గ్రూప్ 2 వాయిదా పడుతుందా? డిఎస్సి ఏంది, దాని సమస్యలు ఏంది, దీని గురించి చర్చ జరగాలి. ముఖ్యమంత్రి ఈ మాట్లాడటం ఉపయోగం లేదు. వాళ్ళని లీడర్ అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఎమ్మెల్సీ పోటీ చేద్దు కానీ కరీంనగర్ దానికోసం ఈ బాధ అంతా. కరీంనగర్ లో ఖాళీ అయితే ఆడబోవాలని. అయితే అది గ్రహించిన అధికారులు ఉన్నారు. సమస్య ఎప్పుడైనా కానీ మేము నేను ఒకటే ఇందాక చెప్పిన, వేగవంతంగా పరీక్ష, తప్పులు లేకుండా వేగవంతంగా, లీకులు లేకుండా ఈ పరీక్షలు పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చేసి, కొలువులు ఇచ్చేసి ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేసుకునే క్రమంలో మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. నిరుద్యోగ అంశం తెర మీదకి వచ్చింది. ఫస్ట్ గ్రూప్ 2 అభ్యర్థులు బయటకు వచ్చింది. మాకు వాయిదా కావాలని వచ్చారు. మేము వింటనే ఉన్నాం, మేము ఎక్కడ కాదన్నాం. వాళ్ళతో ఫలదఫాలుగా చర్చలు జరిపాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాయిస్ లో ఉంది. ఆయన ఓవరాల్ గా ఆయన ఏంటంటే చెప్పారు, ఓవరాల్ గా మాట్లాడిన గ్రూప్ 2 వాయిదా పడదని చెప్పారా? మేము 5వ తారీఖు సెప్టెంబర్ నన్ను మాట్లాడి నువ్వు తప్పు, నువ్వేం రాజకీయ లబ్ధి అవసరం లేదు, నిరుద్యోగులకు కావాలా, నిరుద్యోగుల ఉద్యోగాలు కావాలా. ముఖ్యమంత్రి గారి చర్చల్లో నేను కూడా వెళ్ళాను. ఆ రోజు నాకున్న అనుభవాన్ని మేమందరం కూడా పోయిన అందరం కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడినాం, 100% మాట్లాడినాం. అధికారులకు ముఖ్యమంత్రి గారు మాకన్నా ముందే 3.5 గంటల సేపు సమయం ఇచ్చి వీళ్ళు డిఎస్సి వాయిదా వేయండి, గ్రూప్ 2 వాయిదా వేయండి, 1:100 ఇవ్వండి, అసలు దీని మీద చర్చ పెట్టండి అని చెప్పి ఆడ మిగతా న్యాయ నిపుణులు, సీనియర్లు అంటే ఐఏఎస్ సివిల్ సర్వీస్ చదివి ఒకప్పుడు చదివి ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు అనుభవం సహనా గారు ప్రభుత్వం చెప్పనండి, ఏందో చెప్పాలి. ఇప్పుడు సహనా గారు, అమ్మ మీరు ఫస్ట్
కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకోవద్దు, బాధపడొద్దండి. ఇంకా గ్రూప్ 1 వస్తుంది, మీరు గ్రూప్ 2 వస్తుంది, ఆశావాహ దృక్పథంతో మేము ఒకటి 1:100 లో మీకు ఒక క్లారిటీ మేము ఇవ్వబోతున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 200 ఇవ్వండి అంటే 200 ఇస్తే 60,000 మంది వస్తారు మెయిన్స్ కి రాయడానికి అర్హత. ఒకవేళ 200 ఇస్తే 90,000 మంది రాస్తారు. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమైందంటే విచక్షణాధికారాలు అంటున్నారు, టీఎస్పీ ఉంది, నేనేమంటున్నా ఉంది. కానీ ఎప్పుడు అది పరీక్ష పెట్టక ముందు నోటిఫికేషన్ పరీక్ష పెట్టినాం. ఇక్కడ పరీక్ష పెట్టి మనం ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఏపీలో గ్రూప్ 2 ఇచ్చారు 1:100, ఏపీలో గ్రూప్ 2 గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి నక్కకి నాగరికి తేడా ఉంది. ఎంత తేడా ఉంటుంది? యూపీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది. వీళ్ళు కావాలని గ్రూప్ 2 ఇచ్చారు, గ్రూప్ 1 ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? గ్రూప్ 1 2004 ఎప్పుడు ఇచ్చారు? తీ బయటికి 99 తీసిన మేము. అయితే ఇక్కడ ఈ సమస్య ఏంటంటే 200 ఇస్తారు రేపు నోటిఫికేషన్ లో, 200 మందికి ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. ఎప్పుడు ప్రిలిమ్స్ లో పోతే మెయిన్స్ లో వస్తారేమో చెప్పలేం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పరీక్ష అయిపోయిన తర్వాత మనం పెడితే బయోమెట్రిక్ ఏ విధంగా పెట్టలేదని చెప్పి పరీక్ష ఇది రద్దు కావాలని తీర్పిచ్చిందా కోర్టు? ఎప్పుడేసినా సరే ఆయన యాస్పిరెంట్ కాదు, సహాయం కోరిండు. అశోక్ నగర్ నుంచి ప్రశాంత్ అనేటువంటి ఒక యాస్పిరెంట్, ఒక నిరుద్యోగి వాళ్ళు ఆశ్రయిస్తే కోర్టుకు పోవాలంటే నిరుద్యోగులు పోలేరు కదా. నీకంటే టీఆర్ఎస్ సహకరిస్తాడు, వాళ్ళకి ఎవరు సహకరిస్తాడు? నిజమైనటువంటి అభ్యర్థులు కాబట్టి బలమూరు వెంకట సాయం చేసిండు, పోరాటం చేసిన బహిర్గతంగా చెప్పిండు కదా. ఆడ ప్రచారం చేసి ఆడో కడగల కప్పి వేరే తోడబోయి కాంగ్రెస్ 2 నాటకాలు ఆడలేదు. అడ్డుపడుతున్నారు ఎందుకు? అమ్మాయికి విషయం చెప్పండి. అమ్మ తల్లి 1:100 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకొస్తే ఈ 30,000 మందిలో నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎందుకు నా మీద రుద్దుతారు? మీరు మెయిన్స్ ఎందుకు రాపిస్తారని చెప్పి తప్పకుండా ఈ అశోకే కేసు వేపిస్తాడు. నేను స్వార్థం కోసం మళ్ళీ ఎమ్మెల్సీ కంటే ఇలాంటి హరీష్ రావు కేసీఆర్ పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు, కేసు వేపిస్తారు, వాళ్ళు చేస్తారు. మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ కుట్ర ఉంది ఇందులో. గ్రూప్ 1 క్యాలెండర్ లో తప్పకుండా. రమేష్ గారు ఒక చివరిగా అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి. హలో రమేష్ గారు చెప్పండి. హలో మనోజ్ అన్న చెప్పమ్మా. నేను అశోక్ నగర్ నుంచి మాట్లాడతానా. చెప్తాము, మాట్లాడు అన్న. ఈ గ్రూప్ 2 వాయిదా పడుతుందా అన్న? వాయిదా పడే అవకాశం స్పష్టంగా ఉంది. ఆయన ప్రభుత్వం కాదు కదా, చర్చలకు పోయినా ముఖ్యమంత్రి గారి దగ్గర అక్కడ జరిగినటువంటి వాయిదా పడాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి చెప్తున్నారు. వాయిదా పడాలని మీరు కూడా 8 రోజుల నుంచి నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తున్నా. సాధ్యం నా పనులు పక్కన పెట్టి కూడా తమ్ముడు వాయిదా పడే అవకాశం ఉందని నేను చెప్తున్నా. చెప్పండి, అర్థం చేసుకొని మీరు ఇట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా మీ ఏకాగ్రత ఉద్యోగం చదవండి, ఉద్యోగం సాధించండి. రమేష్ గారు చెప్పండి, మీరు ఫైనల్. హలో వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారండి, చెప్పండి. హలో మనోదరే అన్న. చెప్పమ్మా. ఇదే గ్రూప్ 2 వాయిదా పడుతుందని అన్న ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను కదా. మేము సరిగా చదువుడైతలేదు 10 రోజుల నుంచి. ఒకసారి బుక్ పట్టినప్పుడు ఒకటే అమ్మ నా సూచన, ఎందుకంటే నేను కూడా గ్రూప్ 2 చదివిన లైబ్రరీలో, ఉస్మానియా లైబ్రరీ చదివిన. అయితే నేను ఏకాగ్రత చదవలేదు, నేను రాజకీయాలు అటు ఇటు చేసి నా లైఫ్ రాజకీయాన్ని ఎంచుకొని నేను. అయితే నాతో పాటు ఏకాగ్రతగా అదే జీవితం బయట ప్రపంచం చదవకుండా చదివిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి, రాని వాళ్ళు ఇట్లా కోచింగ్ సెంటర్లు పెట్టుకుని నేను రాజకీయాల్లో వచ్చిన. రాని వాళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టేది ఏ ఉద్యోగం రానాడు కోచింగ్ సెంటర్ పెడితే, లేకపోతే రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి మీరు చదువుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశం వస్తుంది. దయచేసి నాతో ఎంతమంది ఉన్నారు వాయిదా పడుతుందా పడదా అనే ఆలోచన వదిలేసి చదవండి.
వాయిదా పడితే ఇంకా ఎక్కువ చదవచ్చు. చదవండి అంటే ఇంట్రెస్ట్ వస్తలేదు అన్న. ఇటు సరే, మీరు 2 రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉందంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఫైనల్ ఒక మనోహర్ గారు చాలా ఒక్క నిమిషం అశోక్ గారు, చాలా కాలర్స్ వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు అందరి కూడా గ్రూప్ 1 ఉన్నోళ్ళై 1:100 అందరు ఎక్కువ మందివి. గ్రూప్ 2 వాయిదా వేయాలి, అది ఖచ్చితంగా డిఎస్సి తర్వాత 2 రోజులకే ఉంది, అది అందరూ వాయిదా కొడుతున్నారు. 2-3 మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది, అంత అక్కర్లేదు. మధ్యలో గ్రూప్ 1 వస్తుంది, ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. మొత్తానికి వచ్చిన షెడ్యూలు ఇది చూస్తుంటే మాత్రం చాలా గందరగోళంగా ఉంది. మానవతరాయ్ గారు అభ్యర్థులు చెప్పినా నేను చెప్పినా నాకు అర్థమైన వరకు ఇది అంతా కొంచెం పద్ధతిగా అయితే లేదు అని అనిపిస్తుంది. ముందు ఉరుములు తుఫాన్లు మెరుపులు దీన్ని మీరు సెట్ చేస్తారు, కానీ ఒక మంచి పని, అదే అంటున్నా, ఒక మంచి పని ఉద్యోగాల క్యాలెండర్ జరిగే ముందు ఇది చిన్న ఆందోళనలు వస్తాయి. నేను కూడా అదే అంటున్నాను, గౌరవిస్తున్నాం. ఈ సెటిలైట్ అవుతుందని మేలు చేయడం పనిచేస్తాను. నేను చెప్తాగా, నువ్వు చెప్పేది వాడు ప్రభుత్వ పాఠశాల పిల్లల కొంపలు కాలిపోయిన పని నా కోచింగ్ సెంటర్ బాగుపడాలా, నువ్వు డిఎస్సి కోచింగ్ సెంటర్ బాగుపడాలా, గ్రూప్ 2 వాయిదా వేస్తాడు, గ్రూప్ 2 వాయిదా పోస్టులు పెంచాలంటాడు. వాయిదా మేము ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఆకుమరి అందుకే కదా నీ పాత బూజు మొత్తం కూడా ఉద్యోగాల క్యాలెండర్ తీసుకొస్తాను, ఆగలేకపోతాను. నువ్వు నీ కోచింగ్ సెంటర్ కోసం నువ్వు చూసుకుంటావు. ఇస్తాం మేము, ఇవ్వకపోతే చెప్పు. 2 లక్షలు చేస్తాం, బరాబర్ చేస్తాం. రాజా